సచ్ నారా నరులలో యానమయుండు వాడు సత్యనారాయణుడు. చరాచర జగత్తులో ఉన్నటువంటి వాడు విష్ణువు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే యూత్ ఉన్నారు, మీరు తెలియనటువంటి వారు తెలుసుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ऐसे ही अपन वो सत्यनारायण भगवान को क्या मांगना है, अपने क्या कमियां है, वो क्या प्राप्त करना है, उनसे ये जो वांग्मय में बताया वो अपन को सीखना है. शक्ति, साहस और पुरुषार्थ दीजिए वो सत्यनारायण भगवान बोल के अपन प्रार्थना कर रहे, जिससे हम इन बातों का पालन करने में समर्थ हो सके. ये सत्यनारायण का व्रत को आचरण करने का हमारा को वो सिद्धि प्राप्त करो बोल के अपन बोल रहे. ऐसे ही ये कथा रूप में जो प्रारंभ में अपन कंकण धारण भी कर लिया है. ये कंकण धारण किस लिए कर लिया बोले तो हम ये व्रत को मान रहे, आगे समय में हम इस व्रत को धारण करते हुए हमेशा हमारा मन में सत्य का वचनी, सत्य को देखने का ही हमारा को प्राप्त करो ओ परमपिता परमेश्वर, ओ सत्यनारायण भगवान बोल के बता रहा. झूठ नहीं बोलना, छल कपट नहीं करना, चोर नहीं करना बोल के उसमें अभी मैं तेलुगु में बताता हूं. ओ सत्यनारायణ, మమ్ములను అన్ని విధముల జ్ఞాన పవిత్రులను చేయుము. నీ యందు నిష్ట కలిగి నీ ఆజ్ఞలను పాలించు విద్వాంసులు విద్యా జ్ఞానముచే ధనముచే మమ్ము పవిత్రము చేయుదురుగాక. అట్లే నీచే ఈయబడిన విజ్ఞానము ద్వారా మా బుద్ధులు పవిత్రములు అగుగాక. నీ కృపచే సమస్త భూతములు అనగా సమస్త ప్రాణులు పవిత్రములై సుఖములను అనుభవింతురుగాక. అసత్యమును విడిచి సత్యము ఒప్పుకొనువాడు మనుష్యుడు అనబడును. కావున సదా సత్యమునే చెప్పవలెను, సదా సత్యమునే ఒప్పుకొనవలెను, సదా సత్యమునే ఆచరించవలెను అని తెలుపుతూ సత్యమును గ్రహించుటకును అసత్యమును త్యజించుటకును మేము సర్వదా సంసిద్ధులమై ఉండుటువంటి శక్తి మాకు ప్రసాదింపుము తండ్రి అని చెప్పి కూడా ఈనాడు గోగుల ఉమాశంకర్ కనిష్ట పుత్రుడైనటువంటి గోగుల రోహిత్ కుమార్ ఇక్కడ సిడ్నీ వెంటువిర్తు విల్లే ఏమంటారో ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ఈ యొక్క సత్యనారాయణ వ్రతమును చేస్తూ మనందరినీ కూడా ప్రభావితం చేసినందుకు సర్వదా వారి యొక్క మనోకామలను ఆ పరంపిత పరమేశ్వరుడు విష్ణు భగవానుడు సత్యనారాయణ స్వామి వారికి ఈ దివ్య ఆశీస్సులను నొసంగాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మనం కోరుచున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఓం